స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వెంకటగిరి ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ప్రెస్ మీట్. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ దేశానికి గర్వకారణం. నీలాయపాలెం విజయ్ కుమార్ మీడియా సమావేశం. పిఠాపురంలో శ్రీ కె నాగబాబు చేతుల మీదుగా 16.38 లక్షలు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ. అంబర్పేట్ ఫ్లైఓవర్ ను పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్. ఇక డీటెయిల్స్ చూస్తే వెంకటగిరి ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇంకెక్కడికన్నా పోద్దో ఇవన్నీ బయటకు వస్తాయి. ఈరోజు చాలా తెలివైన వాళ్ళం, మమ్మల్ని ఎవరు పట్టుకోలేరు, ఇల్లీగల్ మైనింగ్ చేస్తాం. ఇల్లీగల్ మైనింగ్ అంటే ఏంటి? అఫీషియల్ మైన్స్ దౌర్జన్యంగా తీసుకున్నారు. ప్రభుత్వ భూమి అయినా, ఫారెస్ట్ భూమి అయినా, ఖాళీగా ఉన్న భూమి అయినా, మూసేసిన మైన్లైనా మా ఇష్టారాజ్యంగా బ్లాస్ట్ చేస్తాం, లోడ్ చేస్తాం, ఎక్స్పోర్ట్ చేస్తాం ఈ అఫీషియల్ మైన్ పేర్ల మీద. నేను ఇప్పుడే చెప్తున్నాను, నేను ముందరే చెప్తా, జరిగేది చెప్తాను, జరగబోయేది చెప్తా. మీరు వినుంటారు, ఫెనీక్వాడ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఎక్కడిదయ్యా ఈ కంపెనీ? తెలుసా? ఫెనీక్వాడ్స్ ప్రైవేట్ లిమిటెడ్. పేరు లేదా? ఎక్కడ ఎవరు భయపడటంలా? దోచుకోవడంలో మేము ముందుంటాము. మాకు తెలిసిన పద్ధతి, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, పట్టుకోలేరు. ఫెనీక్వాడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పాత రోజులలా కాదు, బటన్ నొక్కితే అంతా వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్. డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అంటే ఈ కంపెనీ స్టార్ట్ చేసిన డేట్ 20వ తేదీ జనవరి 2025 ఇన్ఫర్మేషన్ ఉంది. మొన్న జనవరిలో స్టార్ట్ అయింది. డైరెక్టర్లు 4. ముళ్లపూడి ప్రభాకర్ రావు, రవీంద్రబాబు మేక డైరెక్టరే, వీర్రాజు మావూరి డైరెక్టరు, విజయ్ కుమార్ రెడ్డి మన్నెమాల మేనేజింగ్ డైరెక్టర్. ఈ 4 పేర్లు మీకు ఎవరికైనా తెలుసా? ఎవరు వినలేదా? కొంచెం పరిశోధించండి. మేనేజింగ్ డైరెక్టర్ మన్నెమాల విజయ్ కుమార్ రెడ్డి, మిగతా 3 డైరెక్టర్లు. మీరు కూడా. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ దేశానికే గర్వకారణం. నీలాయపాలెం విజయ్ కుమార్ మీడియా సమావేశం. అందరికీ నమస్కారం అండి. అమరావతి సంరంభం నుంచి మనం కొద్దిగా బయటకు వస్తున్నాం. నిన్నటి బ్రహ్మాండంగా జరిగిన సభ దగ్గర నుంచి ఈ సభ కంటే ముందుగా ఒక 2-3 గంటలు ముందుగా, అంటే నిన్న పొద్దున మనందరం ఈ అమరావతి సంభ్రమంలో బహుశా పూర్తిగా దృష్టి పెట్టలేదేమో. ఒక ఆంధ్రప్రదేశ్కి అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థను అందించే ఒక బ్రహ్మాండమైన MOU అనేది జరిగింది నిన్న పొద్దున్నే. ఏంటంటే హైటెక్ సిటీ మనందరికీ తెలుసు. హైదరాబాద్లో చాలా ప్రతిష్టాత్మకంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగిన హైటెక్ సిటీ అమరావతికి రాబోతుంది. హైటెక్ సిటీ అమరావతికి రాబోతుంది. హైటెక్ సిటీ ఎంత ఇదిగా హైదరాబాద్ మొత్తాన్ని ఐటీగా మార్చివేసిందో అలాంటి హైటెక్ సిటీ అమరావతికి రాబోతుంది. కేవలం 7 నెలల్లో మాత్రమే. ఏంటి ఆశ్చర్యం అనుకుంటున్నారా?
హైటెక్ సిటీ పేరు మారుతుంది. పేరు క్వాంటమ్ కంప్యూటింగ్. క్వాంటమ్ వ్యాలీ అనే పేరుతో అమరావతిలో జనవరి 1, 2026 అంటే ఈ వాళ్ళ నుంచి కరెక్ట్గా 7 నెలలు లెక్కేసి రాసి పెట్టుకుందాం అందరం. 7 నెలల్లో అమరావతిలో హైటెక్ సిటీ, అప్పట్లో కట్టిన హైటెక్ సిటీ కంటే గొప్పగా, చాలా అధునాతనంగా, చాలా ప్రతిష్టాత్మకంగా క్వాంటమ్ వ్యాలీ అనేది రాబోతుంది. క్వాంటమ్ కంప్యూటింగ్ కోసం సృష్టించబడుతున్న క్వాంటమ్ వ్యాలీ అనేది రాబోతుంది. బహుశా దీని టెక్నాలజీలో ఇది కొంత కొత్త టెక్నాలజీ కాబట్టి పూర్తిగా అందరికీ అవగతం కాలేదేమో. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ప్రపంచంలో అత్యంత అధునాతనమైన టెక్నాలజీ. ఈరోజు మనం వాడే కంప్యూటర్ల కంటే, మనం వాడే సిస్టమ్స్ కంటే 100 రెట్లు ఫాస్ట్గా పనిచేసేదే క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది. సో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా మనం ఎంతంత పెద్ద డేటానైనా అత్యంత ఈజీగా సునాయాసంగా చేసేవచ్చు. ఇట్లాంటివి ఇప్పటిదాకా భారతదేశంలో లేనే లేదు. భారతదేశం ఏంటి, ఆసియా ఖండంలోనే లేనే లేదు. కేవలం యుఎస్, యూరోప్లో ఒక 5-6 ప్రదేశాల్లో మాత్రమే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ఉంది. ఒక రకంగా కేవలం నాసా, గూగుల్ లాంటి వాటికే పరిమితమైన ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ వితిన్ 7 months 7 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ అమరావతిలో జనవరి 1, చంద్రబాబు నాయుడు ఎంత ధైర్యంతో తేదీ కూడా చెప్పేశాడు. జనవరి 1, 2026 అంటే జనవరి 1 అందరం కొత్త సంవత్సరం జరుపుకోబోతున్న శుభ సమయాన రాబోయే జనవరి 1 క్వాంటమ్ వ్యాలీ అనేది ఓపెన్ అవుతుంది. దీనికోసం చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున నిన్న పొద్దున IBM ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్స్ అనే IBM అనే ప్రఖ్యాతమైన అమెరికన్ IT కంపెనీతో, అదేవిధంగా TCS టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, పిఠాపురంలో శ్రీ కె నాగబాబు చేతుల మీదుగా 16.38 లక్షలు CMRF చెక్కులు పంపిణీ. చీఫ్ మినిస్టర్ మెడికల్ రిలీఫ్ ఫండ్ నుంచి పవన్ కళ్యాణ్ గారి సిఫారసు తోటి 24 లక్షలు 23 మంది బెనిఫిషియర్స్కి ఇవ్వటం జరిగింది. సో ప్రతి విషయంలోనూ, ప్రతి సందర్భంలోనూ మన పిఠాపురం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం గారు, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు చాలా మానవతా దృష్టితో స్పందిస్తున్నారు. ఆ సందర్భంగా ఆయన సిఫారసు మేరకి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఈ బెనిఫిషియరీ అందరికీ చెక్కులు ఇవ్వడం జరిగింది. వాళ్ళ కష్టంలో పాలు పంచుకునేటువంటి, వాళ్ళ కష్టం పూర్తిగా తీర్చగలం లేదో తెలియదు కానీ అట్లీస్ట్ వాళ్ళ కష్టంలో పాలు పంచుకునేటువంటి అవకాశం మాకు వచ్చినందుకు వాళ్ళు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అంబర్పేట్ ఫ్లైఓవర్ను పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అంబర్పేట ఫ్లైఓవర్కి సంబంధించినటువంటి నిర్మాణ పనులు ఒక కొలికొచ్చాయి. ఇంకా 6 ప్లేస్లలో రాష్ట్ర ప్రభుత్వము GHMC ఈ యొక్క భూసేకరణకు సంబంధించినటువంటి పనులు పూర్తి చేసి ఈ యొక్క సర్వీస్ రోడ్డు వేసుకోవడానికి ఇంకా భూమిని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారికి, గతంలో కేసీఆర్ గారు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ అనేక ఉత్తరాలు రాయడం జరిగింది. ఈ యొక్క అంబర్పేట ఫ్లైఓవర్ సుమారు 400 కోట్ల రూపాయలతోటి నిర్మాణం జరుగుతూ ఉంది. 5వ తేదీ సాయంకాలము 4 గంటలకు కేంద్ర ప్రభుత్వ రహదారుల శాఖ మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ గారి చేతుల మీదుగా ఇది ప్రారంభోత్సవం అధికారపూర్వకంగా చేసుకుంటాం. ఇంకా నేను ఈరోజు GHMC అధికారులతో, మున్సిపల్ కమిషనర్తో, పోలీస్ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ యొక్క ల్యాండ్ ఎక్వేషన్ పనులు ఇంకా 6 ప్లేస్లలో కొంత అడ్డంకిగా ఉన్నాయి. అది పూర్తి చేస్తే
ఫ్లైఓవర్ కింది నుంచి వెళ్ళేటువంటి ప్రయాణికుల రాకపోకలు సాఫీగా జరుగుతాయి. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఆ యొక్క ట్రాఫిక్ ఫ్లో ఉంటుంది. కానీ ఈ 6 ప్లేస్లలో ఈ యొక్క భూసేకరణ పనులు పూర్తి కాని కారణంగా ఇంకా ఇబ్బందులు ఉన్నాయి. కొంతమంది కావాలని ఈ యొక్క ఫ్లైఓవర్ పనులు ఆపేటువంటి ప్రయత్నం చేశారు. జిహెచ్ఎంసీ భూసేకరణ చేస్తున్నప్పుడు ఒక ఇంట్లో 2,53,00,000 రూపాయలు తీసుకొని ఆ స్థలాన్ని ఆ ఇంటి యజమాని జిహెచ్ఎంసీకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత అది జిహెచ్ఎంసీ అధికారులు డిస్మెంటల్ కూడా చేశారు. చేసిన తర్వాత మరి కొన్ని రాజకీయ పార్టీలు ఆ స్థలంలో మరేదో కట్టడం ఉందనేటువంటి సాకుగా బూచిగా చూపించి భయపెట్టించి ఈ యొక్క ఫ్లైఓవర్ పనులు ఆపేటువంటి ప్రయత్నం చేశారు, ఇంకా చేస్తున్నారు. దీన్ని వెంటనే ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సమస్య సామరస్యకంగా పరిష్కారం చేసుకోవాలి. ఈ యొక్క రోడ్డుకు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. 49 లక్షల బేల్స్ పత్తి పంట ఉత్పత్తి అయినట్టు వ్యవసాయ శాఖ ప్రకటించింది. అందులో 41 లక్షల బేల్స్ పత్తిని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మద్దతు ధరకు క్వింటాలకు 7,521 రూపాయలు చెల్లిస్తున్నామని చెప్పి బ్యానర్లు పెట్టి కొనుగోలు చేసింది. 25 లక్షల మంది రైతులు పత్తి పంట వేస్తే 49 లక్షల బేల్స్ ఉత్పత్తి జరిగితే 41 లక్షలు సీసీఐ కొనుగోలు చేసినట్టు సీసీఐ ప్రకటిస్తే 25 లక్షల మంది రైతుల సంఖ్యకు గాను 6,30,000 మంది రైతులు మాత్రమే సీసీఐకి అమ్మినట్టు ఆ 6,30,000 మంది రైతుల వివరాలు వాళ్ళు ఆన్లైన్లో పెట్టారు. 6,30,000 మంది రైతుల ఖాతాలలో మాత్రమే ఈ 41 లక్షల బేళ్ల పత్తికి సంబంధించినటువంటి వేల కోట్ల రూపాయలు ఆ ఖాతాలో జమ కావడం జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో ఉత్పత్తి అయినటువంటి పత్తి ఎంత, ఈ రాష్ట్రంలో పత్తి పంట వేసినటువంటి రైతుల సంఖ్య ఎంత, సీసీఐ కొనుగోలు చేసినటువంటి పంట బేళ్ల రూపంలో చూస్తే 80% పంట కొనుగోలు చేసింది సీసీఐ, 20% మంది రైతుల నుంచి మాత్రమే కొనుగోలు చేసినట్టు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. దీని ఎన్నుకున్నటువంటి మర్మం ఏంటి, కుట్రేంది, కుంభకోణం ఏంటంటే టెంపరరీ రిజిస్ట్రేషన్స్ పేరు మీద ఈ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పెద్దలందరూ కూడా కుమ్మక్కై వందలాది మంది బ్రోకర్లను పెట్టుకొని మార్కెట్ల వారిగా మార్కెట్ కమిటీలు కూడా ఇందులో భాగస్వాములై సీసీఐ కొనుగోలు చేయాల్సినటువంటి షెడ్యూలు అక్టోబర్ మొదటి వారంలో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సినటువంటి షెడ్యూల్ను నవంబర్ మొదటి వారానికి వాయిదేసింది. దానివల్ల నెల రోజులు కొనుగోలు మద్దతు ధర లేట్ అయింది కాబట్టి కడుపుగాలిన రైతు, అప్పుల ఒత్తిడికి గురైనటువంటి రైతు ఆ పంట రైతు చేతులకు వెళ్ళి వచ్చి మార్కెట్లో బ్రోకర్ల చేతిలో, ట్రేడర్ల చేతులకు వచ్చింది. ఇది ఒక వ్యూహాత్మకమైనటువంటి, ఒక కుట్రపూరితమైనటువంటి, ఒక ప్రణాళికాబద్ధ
ఉగ్రవాదం దానికి మద్దతునిస్తున్న శక్తులపై అత్యంత కఠినమైన నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడానికి భారత్ సంపూర్ణంగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఉగ్రవాదం మానవాళికి పెనుముప్పు అని అభివర్ణించారు. భారత పర్యటనలో ఉన్న అంగోలా అధ్యక్షులు జువాలో రెన్సోతో ఢిల్లీలో జరిగినటువంటి ద్వైపాక్షిక చర్చల అనంతరం ఏర్పాటు చేసిన సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని మోదీ ఈ ప్రకటన చేశారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఘటనను ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. సరిహద్దు ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి అంగోలా ప్రభుత్వం మద్దతు ఇవ్వటం పట్ల మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదం మానవాళికి అతిపెద్ద శత్రువు. దీనిని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఉగ్రవాదులు వారికి అండగా నిలిచే వారిపై కఠినమైన నిర్ణయాత్మక చర్యలు తీసుకునేందుకు మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాం అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. భారత్ అంగోలా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను పై తరగతులకు జాయిన్ అయ్యే విధంగా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు మండల విద్యాశాఖ అధికారులు, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్స్తో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముందుగా కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ విద్యా ప్రమాణాలు మెరుగుపడుతున్నాయన్నారు. 10వ తరగతి ఉత్తమ ఫలితాలు సాధించిన సందర్భంగా ఎంఈఓలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇంటర్మీడియట్ ఫలితాలు ఈ విద్యా సంవత్సరం మెరుగుకు సలహాలు, సూచనలు అందించారు. 10 పాస్ అయినటువంటి విద్యార్థులను కూడా తప్పనిసరిగా ఇంటర్మీడియట్లో జాయిన్ చేయాలని, అదేవిధంగా ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులను డిగ్రీ చదివే ప్రిన్సిపల్స్, ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రుల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వాళ్ళకి క్లారిటీ వస్తుంది ఏ కాలేజ్కి జాయిన్ కావాలని. సో మోస్ట్లీ మనం ఏం చేయాలంటే ఇప్పుడు మండల్ లెవెల్లో సో మీరు ఒకటి వర్కౌట్ చేయండి. ఏమి అనేసి అంటే ఇప్పుడు మనకి గ్రూప్ వైజ్ ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ యావరేజ్గా మనం తీసుకుంటే ఒక 500-600 మంది ఒక మండలికి ఉంటారు. పెద్ద మండలి పాపనపేటలో ఎక్కువ ఉండొచ్చు. సో అట్లా ఒక యావరేజ్ 500 అనేసి అనుకుంటే 500 మందికి మనకి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి. సో ఇది నాకు ఎంత తొందరగా ఇస్తే నేను ఒకవేళ సీట్స్ వాళ్ళ తక్కువ ఉంటేనే నేను సెక్రటరీ ఎడ్యుకేషన్ ఇప్పుడు వాళ్ళకి కొద్దిగా క్లారిటీ వస్తుంది. సో 1-2 డేస్ అయిపోయింది కాబట్టి 1 వీక్లో వాళ్ళకి క్లారిటీ వస్తుంది ఏ కాలేజ్కి జాయిన్ కావాలని. సో మోస్ట్లీ మనం ఏం చేయాలంటే ఇప్పుడు మండల్ లెవెల్లో సో మీరు ఒకటి వర్కౌట్ చేయండి. ఏమి అనేసి అంటే ఇప్పుడు మనకి గ్రూప్ వైజ్ ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని బాబాయ్ హోటల్లో ఫుడ్ ఇన్స్పెక్షన్స్ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. హోటల్లో వంటగదిలోని వంటలను, ఫ్రిడ్జ్లోని సరుకులను క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని హోటల్ యాజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హోటల్లో వాడుతున్న ముడి సరుకులను పరిశీలించి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడితే చర్యలు తప్పవని సూచించారు. వ్యాపారం ముడుపులు 6 కాయలుగా నడుస్తున్నప్పటికీ హోటల్లోకి సంబంధించినటువంటి పాత్రలు లేకపోవడంతో అవాక్కైన అధికారులు హోటల్ యజమానికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. అనుభవంతో మేము అక్కడ కంప్లైంట్ పెట్టినాం కాబట్టి వచ్చిండ్రు. గతంలో మేము ఇక్కడ టిఫిన్ చేసిన తర్వాతకి అనీజీగా అనిపిస్తే 2 రోజుల తర్వాత మేము హాస్పిటల్కి పోతే మాకు అది వచ్చేసి ఫుడ్ పాయిజన్ అని చెప్పారు. దాని తర్వాత మేము పోయి ఏంటి అని అడిగితే వాళ్ళు చూపెట్టే ఫుడ్ ఇంతే ఉంటుంది, ఇంతకంటే మేము మంచిది పెట్టలేము, మా దగ్గర ఇదే ఉంటుంది, ఇష్టం తినండి లేకుంటే లేదన్నారు. అదే కాకుండా అదే బాబాయ్ హోటల్లో రైతు బజార్లో ప్రజలందరూ ప్రజలు అడ్డ మీద అమాలీసు అందరూ అదే ఫుడ్ తింటారు. వాళ్ళకేమైనా రేపు పొద్దున అనారోగ్యం జరిగితే ఎవరు బాధ్యులు? దాని గురించి కంప్లైంట్ పెట్టాము. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వచ్చిండ్రు. వాళ్ళ దగ్గర లైసెన్స్ ఏమీ లేవు. ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ అసలే లేదు వాళ్ళ దగ్గర. ఫుడ్ లైసెన్స్ లేదు. ఓకే, ఫుడ్ లైసెన్స్ లేదు. దాని ప్రకారంగా ఏంటి అని అడిగితే మా దగ్గర వాళ్ళు ఏమి లేదు, తెల్ల ముఖాలు వేసేసారు. వచ్చిన ఆఫీసర్లు మరి ఏమి చేసిండ్రు, ఏం చర్యలు తీసుకుంటారు అనేది మాకు ఇంతవరకు ఏం చెప్పలేదు. దాన్ని బట్టి ఆఫీసర్ చర్యలు తీసుకోవాలి. అదే కాకుండా వాళ్ళ దగ్గర ఉన్న టీ వచ్చేసి ఒక టీ వచ్చేసి 20 రూపాయలు తీసుకుంటారు. ఆ టీ నాణ్యత వచ్చేసి 2 రూపాయలు కూడా పడదు. నీసు వాసన వస్తుంది, నీళ్ళ టీ. అది ఏంటి అని అడిగితే మా దగ్గర ఇదే ఉందని చెప్తారు. మరి వాళ్ళంతా నిర్లక్ష్యంగా ప్రవర్తించిన వాళ్ళు రోడ్డు మీద వ్యాపారం చేసుకోవడానికి అర్హులు కాదు వాళ్ళు. అది కాకుండా ఆ హోటల్ వచ్చేసి వెనక డ్రైనేజ్ వాటర్లో పెట్టేసి మంచినీళ్ళ కింద సరఫరా చేస్తారు. వెనక ట్యాంక్లో ఉన్న వాటర్ ఎట్లున్నాయో తెలియదు, ఎన్ని రోజులు ఒకసారి క్లీన్ చేస్తారో తెలియదు. అది కాకుండా వాళ్ళు వచ్చేసి కూలింగ్ వాటర్ అని పెడతారు, దాంట్లో పురుగులు ఉంటున్నాయి. వాళ్ళు పనిచేసే వ్యక్తులు 4 ఉన్నారు. వాళ్ళకి కనీసం బాధ్యత తెలియదు. వాళ్ళకి మినిమం కామన్ సెన్స్ కూడా లేదు. వాళ్ళు చేతులు ముంచి నీళ్ళు తీసుకొచ్చి రోడ్డు మీద పెడతారు వాళ్ళు.
రకరకాలుగా ఉన్నది ఆ హోటల్ గురించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా స్కూల్ లేని యూత్ తరఫున నేను వాళ్ళని కంప్లైంట్ పెట్టి అడగడం జరిగింది. ఇవాళ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ వచ్చారు ఇవాళ, కానీ ఏం చర్యలు తీసుకుంటారని చెప్పలేదు. అది కాకుండా ఆ హోటల్ సింగరేణి రూమ్ ప్రకారంగా నడుస్తున్నాయి. మళ్ళీ వాళ్ళు మున్సిపాలిటీ పరిధిలో రోడ్డు బయటకు వచ్చేసి షెడ్లు వేసుకున్నారు. యథేచ్ఛగా అడిగేటోళ్ళు ఎవరు లేరు. ప్రెస్ వాళ్ళు అడగడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తారు. మీకెందుకు, మా ఇష్టం మేము వేసుకుంటామని చెప్తారు. మరి ప్రెస్కి సమాధానం చెప్పగా, ప్రజలకు సమాధానం చెప్పగా వాళ్ళు ఏ రకంగా విచ్చలవిడి వ్యాపారం చేస్తారు వాళ్ళు? ఇది అడిగేటోళ్ళు ఎవరు అసలుకి? సో దాని ప్రకారంగానే ఇవాళ అడగడం జరిగింది. ఏం జరుగుతుంది, తదుపరి న్యాయం మీరే చేయాలని మేము కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వెంకటగిరి ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ దేశానికి గర్వకారణం. నీలాయపాలెం విజయ్ కుమార్ మీడియా సమావేశం. పిఠాపురంలో శ్రీ కె నాగబాబు చేతుల మీదుగా 16.38 లక్షలు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ. అంబర్పేట్ ఫ్లైఓవర్ను పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.